చెంబేడిదాన నా మొగుడిని నాకు కాకుండా చేసి నా కొంపలో కొంపు తిట్టావు కాదే మోదనాష్టపు. నా మొగుడు అంటాకులో అల్వా సుట్టి ఆప్యాయంగా తెచ్చేవాడే నాకు. ఇప్పుడు అంటాకు నా మొహాన్ని కొట్టి అల్వా నీ నోట్లో ఇట్టేలా చేసుకున్నావు కదే శాండాల్. రూపాయి రూపాయి కూడెట్టి కష్టపడి కట్టుకున్న పెగిటిలు నీకు పెట్టాడు. పొల్లెట్టు కొడితే పడిపోయే పూరి గుడిసె నాకు తగలెట్టాడు. ఇదంతా నువ్వెట్టిన మందు వల్ల కాదటే రా బంధు గొంతు. అమ్మో అమ్మో నా పసాని పిడకల కోసం కుతంత పేడ కావాలని తట్టట్టుకొచ్చి నా మొగుడిని తన్నుకుపోయావు కదే తడికిల సాటున రంకు సాగించే బజారు. ఏమైంది? మామగుడింతం లమ్మగుడింతం కలిపి చదివేలే. పేడకాలం పచ్చి బూతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయే? బూతులా లేతే నీతులా? ఆ అంట్లం ఎవరా గానీ నీ నోట్లోంచి వచ్చిన బూతులు ఉంటే పాడి మించి లేచి మరీ పరిగెత్తేది. అంట్లమ్మా అంటే వచ్చింది మా అమ్మమ్మ. అమ్మమ్మ మా తాతను ఒకటి తన్నుకుపోయిందని మా అమ్మమ్మ ఈవినింగ్ అయ్యేసరికి ఈదెక్కి కుక్క తిప్పుకోకుండా తిట్టేదంట. దాని పేరే అంట్లమ్మ. నాది మా అమ్మమ్మది ఒకే అంశంట. అందుకే అప్పుడప్పుడు నా మీద వాలి అంట్లమ్మని అడ్డమైన బూతులు తిడతా ఉంటది. అంటే ఇప్పుడు ఆ దిక్కుమాలిన అంట్లమ్మ కూడా ఇక్కడే తిరుగుతుందంటావా? అందుకేగా మా అమ్మమ్మ వచ్చింది. అయినా ఈ మధ్య మన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయేమోనని నాకెప్పటి నుంచో అనుమానంగా ఉందండి. కొత్తేసాలు ఏమన్నా ఎత్తరావా? డేసాతో కొడితే ముఖం పగిలిపోద్దు చెప్తున్నా. యాసాలైతే అమ్మమ్మ అంట్లమ్మని తిట్టిన తిట్లు నాకెక్కడి నుంచి వస్తాయి? చిన్నప్పుడు 3 చక్రాల బండి తోసుకుంటా విన్నావేమో. వినాలంటే అప్పటికి నన్ను కనాలి కదా. కనలేదా? నేను పుట్టక ముందే అమ్మమ్మ ఫోటోలో దూరేసింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 144 ఏళ్లకు ఒకసారి చక్రదశలో ఉండాల్సిన గ్రహాలన్నీ వక్రదశలోకి మారతాయంట. అదే 144 ఏళ్లకి ఆత్మల ఆయుష్ తీరిపోయి పునర్జన్మ కోసం పరితపిస్తూ ఉంటాయంట. అంటే ఇప్పుడు ఆ 144 ఏళ్ళు అయిపోయి ఆ అంట్లమ్మ మీ అమ్మమ్మ కలిపి నా కొంపలో తిరుగుతున్నారట్టవా? తిరుగుతున్నారు కాబట్టే నేను ఎలికిల్లా పడుకున్నప్పుడల్లా నా గుండెల మీద ఎవరో కూర్చొని కదలకుండా కట్టేసినట్టు పట్టుకుంటున్నారు. అంట్లమ్మ మరి నేను మా అమ్మమ్మ కదా. అమ్మమ్మ అంశతో పుట్టినందుకు ఆ అంట్లమ్మ నిన్ను హింస పెడుతుంది. నాకు అర్థమైపోయింది. అందుకే ఇలా అయినప్పుడల్లా ఈ విభూది నా నుదుటిని పెట్టుకొని పడుకుంటా. ఇది నోరు తెరవండి. నాకెందుకు? అమ్మమ్మ నా మీద పడింది. మా తాత నీలో చూసుకుని అంట్లమ్మ నీ మీద పడితే పరిహారం ఏంటో పొద్దున్నే పంతులు గారిని అడుగుతాను. మీరు ప్రశాంతంగా పడుకోండి. నువ్వు ఎల్లకల్లా పడుకోక మళ్ళీ మీద ఎక్కేస్తాయి. ఒత్తికెళ్ళి పడుకో. అమ్మయ్యమ్మ ఈ దెయ్యాలు కోలేట్రా బాబు. అవి కూడా బుసలు దెయ్యాలు. ఈ బుత్తాల కింద ఇట్టు పడుకుందాం. కొంపలో ఉన్న గోల సరిపోతున్నట్టు మళ్ళీ ఈ దెయ్యాల గోల ఒకటి. ఈ అమ్మ గోల. నీ అంకమ్మ పొద్దున్నే లేచిన తర్వాత మొహం అద్దంలో చూసుకుని బయటకు రావే. నిద్ర మొహం దానా మర్రోళ్ళ మొహానికి అంటించినట్టు ఎదవ జుట్టు నువ్వు జడుచుకుని చచ్చా. అంత భయం ఎందుకు? ఇంట్లో మనుషులుగా తిరుగుతారు. మనుషులతో పాటు మీ అమ్మమ్మలో అంట్లమ్మలో కూడా తిరుగుతున్నారు. అందుకే నువ్వు కొంచెం మనిషిలా రెడీ అయ్యి తిరుగుతా ఉండు. అంట్లమ్మ ఆ పేరు చెప్పి రాత్రి అంతా మీ ఎక్కడ మెటలు తెప్పించింది. ఇంకమ్మ నవ్వుడు పందుకు పుల్లకి పళ్ళు తొంకుని బ్రషకి తేడా లేదంటే నెమరేసి దోళ్ళ నవిలేస్తున్నావు. వెళ్ళి బాత్రూంలో తొంకో. వెళ్తాలే గాని కాఫీ కలుపుకుంటున్నావు కదా, అదే చేత్తో ఒక కప్ కాంప్లైంట్ కలుపుబా. బ్రష్ చేయగానే వేడిగా ఏదో ఒకటి లోపలికి వెయ్యాలి. కొంపలో ఖాళీగా తిరిగి వాళ్ళకేమో కాంప్లైను,
కష్టపడి ఉడికేమో కాఫీ. ఎవరికి ఏది రాసి పెట్టుందో దేవుడు ముందే రాసేస్తాడు బా. కష్టే ఫలి అన్నారు కానీ కష్టం ఒకటి పడుతుంటే ఫలితం ఒకటి దక్కుతోంది బా. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. జీవితంలో ఏం చేయాలని క్లారిటీ లేదు. పాసిమోక వేసుకుని పొద్దున్నే పనికి మలికూర్లు అన్నీ చెప్తున్నావు. మనకి న్యూ ఇయర్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది బా. అప్పుడు నుండి అయితే ఏమి ఎరగబొడి చేస్తావో చూపిస్తాగా. చూపించావుగా 50 లక్షల బొక్క. ఈ విషయం నీ బాబుకు తెలిసిందనుకో, నీకు వత్తాసు పలికినందుకు ఈ మాత్రం సుత్తేసుకుని బయలుదేరతాడు నా వెనకాల. సర్వం సౌజీమయం. చింతించకు బా, సంతోషం పోద్ది. ఈపిసి ఇట్లు పోద్ది. అవును బా, మా ఊరికి ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు ఉంది? తెల్లారుజామున 5 గంటలకు. ముందేం లేవా? ఉన్నాయి 2 పెద్ద పెద్ద హెడ్లైట్లు. అవి ఇచ్చుకుని బుర్ర మీద కొట్టి చంపేళ్ళి. పొద్దున్నే భయపెట్టి చంపాడు. అంజిగాడు మాట్లాడిందంతా అక్కకు చూపెడితే బావ భయపడిపోతాడు అనుకున్నావా? నాకు నీలా తొత్తరున్నదే బెత్తరమొహం. గత్తర లేకుండా కామ్గా ఎత్తా పథకం. అమ్మో, నేను నీకు దొరికినట్టు నువ్వు నాకు దొరికావనుకో, నేను నీలా జబ్బలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయి వెంటనే మీ ఎక్కకి పట్టించేయను. మరేం చేస్తావు? పట్టించేస్తా. పట్టించడు. చూపించేస్తా. చూపించడు అని బ్లాక్ మెయిల్ చేసి నిన్ను నా వెనకాల కుక్క పిల్లలా తిప్పుకునేవాడిని. ఈ ఐడియా నాకు రాలేదేంటి బా. దెబ్బకి నేను ఈది కుక్కను చేసేద్దును. ఎందుకు వస్తాయే? నీది ఆఫ్టర్ ఆల్ సపోర్టింగ్ క్యారెక్టర్, నాది మెయిన్ క్యారెక్టర్. అందుకే అన్ని ఐడియాలు నాకే వస్తాయి. ఇప్పుడు చెప్పావు కదా బా, నీది ఇంకో సీక్రెట్ ఉంది. అది అక్కకి చెప్పేస్తాను, చెప్పను, చూపించేస్తాను, చూపించను అని బ్లాక్మెయిల్ చేసేస్తానే. చెప్పి మరీ సరదొప్పు కొట్టొస్తే అండాలి పెద్దవా. ఏమున్నది దగ్గర? అక్క ఎక్కడుంది? అయ్యగారు ఎక్కడ ఉన్నారు? బా కిచెన్ లో కాఫీ కలుపుతున్నాడు. అక్క గుమ్మాన్ని గుడ్డ కడుతుంది. గుడ్డ దేనికి? గుమ్మం దగ్గరికి వెళ్ళండి, తెలుస్తుంది. నేను వెళ్ళి అయ్యగారికి రారా అన్ని అయ్యగారికి చెప్తానంటావు. గుమ్మానికి గుడ్డ కట్టినంత మాత్రాన ముగుడిని కొంగుని కట్టుకోలేవు మిస్సెస్ కుమారి. నాటకాలు నమ్మాలంటే బోటకాలు చేయాలి మై డియర్ సోదరి. భూతాల మాంత్రికుడు అక్కడ చేతపడి విద్యలు ఒకటే చేయట్లేదు, మిగతావన్నీ చేస్తున్నాడు. మరే నీకు కూడా ఏదో మంది ఎట్టేసి ఉంటాడు రా, అందుకే జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నావు. అందుకే ఎక్కువ అంటు పెట్టుకుని తిరక్కు, కాల్ చేసిన కాకరపూతల నల్లగా అయిపోతావు. అందుకే నేను కూడా సీన్లోకి అమ్మమ్మని అంట్లమ్మని దించా. ఈ అంట్లమ్మ ఎవరే? వంటింట్లో నన్ను చూసి బావ కూడా బెదిరిపోయాడు. మూర్ఛ ప్లాన్ వేసి మనల్ని పెళ్లికెళ్లకుండా ప్లాన్ మార్చేశాడు కదా. అందుకే ఆ ట్రిప్ ప్లేస్ లో కుంభమేళాని ఎంటర్ చేశా. కుంభమేళకా? ఎస్, డైరెక్ట్ గా చెప్తే డబ్బులు అయిపోతేనే దబి దబిమని గుండెలు బాధేసుకుంటాడు. అందుకే ఆత్మలు ఆవహిస్తున్నాయి నన్ను. అర్ధరాత్రి అరుపులు వినిపించే అదేంటంటే అనుకున్నా అక్క బాగా రేవెట్టేస్తోందని. పోన్లే అనుకొని ఆగిపోయి ఉత్సాహంగా వచ్చేసింటే ప్లాన్ మొత్తం ఉప్మా అయిపోయేది. సర్లే, ఈ గొడ్డ గొడవ ఏంటి? ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ ఏం చేస్తాడు? హాస్టల్ రాయించుకుంటాడు. మత్తిస్తారా? కరెక్ట్, ఇది కూడా అంతే. కోత్తే తెలియకుండా ఎక్కే మత్తు. ఎర్ర గుడ్డ కట్టి మరి ఎర్ర పుష్పాలం అయిపోం కదా. పుష్పం ఇక్కడ, ఫ్లవర్ కాదు. ఫ్లవర్ బొకేనా? ఇనేసడా ఏటి కొండా బ్యాచ్ అంతా గుమ్మం తెరిసేరు. ఇంట్లో ఏ ప్రేతాత్మలు చేరకూడదని ఇది కడుతున్నా. ఆల్రెడీ చేరిపోయింది కదా. తెలిసిపోయింది నిన్నే అని. మరి అదే మీ మంచి కోసం మీకు పట్టిన దెయ్యాలు పారిపోవటం కోసం పూజ చేయించి ఎర్రగుడ్డ తెచ్చా. చూసుకో, ఆడితో పాటు నువ్వు కూడా పారిపోతావేమో. ఇప్పుడంటే కొత్తవి పట్టే, నువ్వు ఎప్పుడో పట్టావు కదా, నిన్ను కూడా తీసుకుపోతాయేమోనని. చిచ్చి, నాకు పట్టింది అమ్మమ్మ కాబట్టి అర్థం చేసుకుంటది. అదే ఆపోజిట్ ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకొని అంట్లమ్మ మీకు పడితే మళ్ళీ ఇదేంటే? ఇల్లు అరుంధతి సినిమాలో మస్తాన్ బై దెయ్యాల కొంపలా తయారైద్ది. సూకరో బచ్చా సూకరో. అందుకే ఇంటికి ఎర్రగుడ్డ కట్టి ఓ వారం రోజులు ఇంట్లో ఎవరు ఉండకూడదని గుళ్ళో పంతులు గారి గుడ్డిచ్చి చెప్పారు. ఈ వారం రోజులు వచ్చి గుళ్ళో పడుకోమన్నారా? మా మీద పంచులెత్తే సెటర్లే ఎత్తాం, దెయ్యాల మీద ఎత్తే బ్లడ్ వామిటింగ్సే. కాదే, వారం రోజులు అంటే ఈ మేళాన్ని అంతా వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? కుంభమేళకెళ్దాం. ఇది పిల్లికల్లు ఎట్టుకుని పూసలు అమ్ముకుంటది, ఇది ఏపాలను కొడతాడు, నువ్వు పల్లీలు ఎట్టుకుని వ్యాపారం చెయ్యి. ప్రయాగరాజ్ ఏమన్నా పక్కన ఉందనుకుంటున్నావా? ఇంటికి పట్టిన అంట్లం ఏమన్నా ఊరికే వదిలిద్ది అనుకుంటున్నావా? ఈ అంట్లం ఎక్కడి నుంచి వచ్చి సచ్చిందిరా బాబు? సచ్చింది కాబట్టి ఆత్మలా వచ్చింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళంట పంతులు గారు చెప్పారు.
ఇక్కడ కూడా 144 నెంబర్ మ్యాచ్ అవుతుంది. నువ్వు పేచి పెడితే పిశాచాల మనల్ని పీక్కు తింటాయి. బ్లడ్ వామిటింగ్స్ అది ఉండటం కాదు, భూతాలు వదలాలంటే ఆ భూతనాథుడే కరెక్ట్. కుంభమేళకు పోదాం పద. వారం రోజులు దైవ దర్శనాలన్నీ చేసుకొచ్చేసరికి ఇల్లు దేవాలయంలా తయారవుద్ది. విను. అలాగే. పెళ్లికి వెళ్లకుండా ప్లాన్ వేసినట్టు దేవుడి దగ్గరికి వెళ్లకుండా ప్లానే వేయకు, దెయ్యాలు దొబ్బుతాయి. ఈసారి నిజంగానే మూచొచ్చేస్తుంది. అంజీ లగేజీలు సర్దరా, కారేసుకొని వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకొని వద్దాం. అలాగేనండి. ఒరే సీనా, కుంభమేళలో తొక్కిసలాటలు జరుగుతున్నాయంట, తప్పిపోకుండా నాతోనే తిరిగే. అలాగే. నేను నా గర్ల్ ఫ్రెండ్ ప్రొటెక్షన్తో చేసుకున్నాం. తను ప్రెగ్నెంట్ అయింది. ప్రొటెక్టెడ్గా చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటయ్యా? ఆ ప్రొటెక్షన్కి నా ఫ్రెండ్స్ బొక్క పెట్టారు డాక్టర్. ప్రొటెక్షన్కి బొక్క పెట్టడం ఏంట్రా? అది అలా బుద్ధి చెప్పండి సార్. అమ్మాయి కడుపు అది తీయించేసి వేరే పెళ్లి చేయండి. ఈ చిల్లరగాళ్ళని బయటకు నెట్టేయండి. ఎవట్రా చిల్లరా? 4 కోసి పడది. బాబు